హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నా. 2-3 వీక్స్ తర్వాత ఈరోజైతే పూజనైతే చేసుకున్నాను ఇంట్లో. చాలా డేస్ అయింది, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే పూజనైతే చేయక 3 వీక్స్ అవుతుంది. సో ఇంకా 3 వీక్స్ అయిన తర్వాత ఈరోజైతే కడప అయితే కడుక్కున్నాను. మొత్తం కడప ఇట్లా కడుక్కొని దేవునికైతే పూజనైతే చేద్దామని స్టార్ట్ చేశాను. ఇక దేవుని గది చూడండి ఎలా అయిందో. ఒక 2-3 వీక్స్, డేస్ కాదు వీక్స్ పూజ చేయకపోయేసరికి వంట రూమ్ అంతా పూజ గది మొత్తం ఇలా అయిపోయింది. పూజ రూమ్ మొత్తం ఇలా అయిపోయింది. ఇంకా దేవుళ్ళనన్నీ తూడ్చుకొని ఈరోజైతే పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. సారీ అండి, నేను లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ చేయట్లేదు. చాలామంది నన్ను అడుగుతున్నారు ఎందుకు వీడియోస్ చేయట్లేదు అని. ఏంటి అంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను నేనైతే అసలు వీడియోస్ చేయడానికి కుదరట్లేదు. నాకు బాడీ సపోర్ట్ చేయట్లేదు. ఇంకా కన్నుకు కూడా చిన్న కురుపైంది. సో దానివల్ల కూడా నేను కెమెరా ముందుకి రావాలంటే కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాను. అందుకే నేనైతే అసలు కెమెరా ముందుకు రావట్లేదు. అయినా చిన్న చిన్న షార్ట్స్ అలా పెడుతూ ఉన్నాను కానీ ఫుల్గానైతే రావట్లేదు. సో కన్నైతే చాలా ఘోరంగా అయిపోయింది. అసలు ఎందుకు అయిపోయిందో అర్థం అవ్వట్లేదు. ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటున్నాను, అయినా కూడా తగ్గట్లేదు. సో ఎవరైనా ఏదైనా సొల్యూషన్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను కంపల్సరీగా మీరు చెప్పింది చేశాను. సో ఇంకా దేవుళ్ళన్నింటినీ తీసిన తర్వాతనైతే దేవుళ్ళనైతే కడుగుతాను. సో అంతకంటే ముందు లోపల ఉన్న గుడిలో ఉన్నటువంటి దేవుళ్ళన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నేనైతే పెట్టేసుకున్న తర్వాత దేవుళ్ళని అయితే ఫస్ట్ అయితే తడి బట్ట కాకుండా ఫస్ట్ నార్మల్ క్లాత్ తోటి అయితే కుంకుమ పసుపు ఉంటుంది కదా, మంచిగా తీసి దులుపుకొని తర్వాతనైతే నేను ఇంకా తడి బట్టనైతే పెడతాను దేవునికి. తడి బట్టతో తుడుచుకుంటాను దేవుళ్ళనైతే నేను. సో ఇక 2-3 వీక్స్ ఎందుకు పూజ చేయలేదు అని అంటే కొంచెం కొంచెం ఏమంటారు జ్వరం ఇట్లా కొంచెం హెల్త్ బాగాలేకుండే. సో అందుకే నేను పూజ చేయలేదు. ఇంకా ఎవరి ఇంట్లో పూజ చేసేవారు లేరు కాబట్టి ఇంకా మా ఆయన అప్పుడప్పుడు అగరబత్తిని ముట్టించారు అంతే. ఇంకా నేనైతే ఈరోజు పూజ చేసుకుందామని మార్నింగే ఇల్లు మొత్తం తడిబట్ట పెట్టేసుకున్నాను. అలానే కడప కడుక్కొని అన్నీ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మా పాపకైతే లంచ్ బాక్స్ వేసి స్కూల్కి అయితే పంపించేసాను. తనకి మార్నింగే వేరే కర్రీ అండి పెట్టి పంపించేసేసాను. తర్వాత నేనైతే పూజ అయిన తర్వాత లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకుందామని. సో ఇక్కడనైతే దేవుళ్ళనైతే తడిబట్టతో తుడిసిన తర్వాతనైతే నేనైతే ఫస్ట్ గంధం పెట్టి నెక్స్ట్ కుంకుమనైతే పెడతాను. సో ఇదే నా ప్రాసెస్ అన్నమాట. సో ఇలానే చేస్తున్నాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో చాలామందికి సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే కొన్ని కుకింగ్ వీడియోస్లో కొంచెం చిన్న చిన్న టిప్స్ తోటి అయితే కొన్ని ఐటమ్స్ చేద్దామని కొన్ని అయితే ప్లానింగ్లో ఉన్నాను. కానీ కొంచెం అయితే నాకు కొంచెం టైం పట్టుద్ది. కానీ కంపల్సరీగా మీకోసం అయితే కంపల్సరీగా చేస్తానండి. నేనైతే ఇక్కడ మార్నింగ్ ఇది మార్నింగ్ కాదు, ఆల్మోస్ట్ 10:30 అయింది. నేను పూజ చేసేసరికి 10:30, 11 ఆ టైంలో అయితే పూజ చేసుకున్నాను. ఇంకా చాలా ఇల్లంతా తుడుచుకొని ఇల్లంతా క్లీన్గా పెట్టుకొని అప్పుడైతే పూజని అయితే స్టార్ట్ చేసుకున్నాను నేను. సో ఇక్కడ దేవుళ్ళకైతే మొత్తం కుంకుమ అలానే గంధంతో అయితే మొత్తం దేవుళ్ళకైతే పెట్టేసుకుంటున్నాను. గంధం పెట్టి నెక్స్ట్ కుంకుమ పెడతాను నేను. సో ఇలా పెట్టిన తర్వాత ఇంకా అక్కడ చిన్న చిన్న దేవునికి నీళ్లు పెట్టేటి చిన్న చిన్నవి ఉంటాయి కదా, వాటిని కూడా కడిగి ఇంకా వాటికి కూడా గంధం పెట్టి మధ్యలో అయితే కుంకుమ పెట్టేస్తున్నాను నేను ఇక్కడ. సో చాలామంది ఇలానే చేస్తూ ఉంటారు కదా పూజ. మీరేంటి అక్క స్పెషల్ అని అంటే కాదండి, నాకు వ్లాగ్ కోసమని నేను చేస్తున్నాను. సో ఇక్కడ అన్ని కడిగి అయితే పక్కన పెట్టేసుకున్నాను నేను ఇంతలోపు. అందుకే కుంకుమ పెట్టేస్తున్నాను. నా నా పూజ గదిలో చాలా తక్కువ దేవుళ్ళు ఉంటాయి, ఎందుకంటే చిన్నగా ఉంటుంది కాబట్టి ఇంకా నేను పెద్ద పెద్ద దేవుళ్ళని అయితే పెట్టేసుకోలేను. సో అందుకని ఇలా చిన్న చిన్న విగ్రహాలు అయితే తీసుకొచ్చుకున్నాను. నేను అదైతే మొన్న యాదగిరిగుట్టకు పోయినప్పుడు తీసుకొచ్చుకున్నాను. ఈ చిన్న విగ్రహం కూడా లాస్ట్ టైం యాదగిరిగుట్టకి మా పెద్దదాన్ని ఇంటికి వెళ్ళి తీసినప్పుడు వ్రతం మీద కూర్చున్నాము, అప్పుడు అక్కడ పూజలో ఇచ్చిందన్నమాట. సో అక్కడ నుంచే ఈ 3 అయితే నేను అక్కడ నుంచే తీసుకున్నాను. దీపారాధన చేయడానికి కూడా నేను అక్కడ నుంచే తీసుకొచ్చుకున్నాను. దీపారాధన కోసం అయితే అక్కడ నుంచి నేను ఇక్కడ చిన్ని పాత్ర అయితే తీసుకొచ్చుకున్నాను. దీన్ని ఏమంటారు నాకు తెలీదు. నేను ఒకసారి మా అత్తమ్మ ఏదో నేమ్ చెప్పింది, నాకైతే గుర్తు లేదు. సో నేనైతే దీపం దీంట్లోనే ముట్టిస్తాను అనమాట. చాలామంది ఇట్లాంటివి చాలా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఒక్క దీపం ముట్టిస్తే 1000 దీపాలు ముట్టించినట్టు అలా ఏదో చెప్పిర్రు స్టోరీ, నాకైతే తెలియదు. కానీ ఇలానైతే నేనైతే దాన్ని కూడా మంచి రౌండ్గా గంధం పెట్టి కుంకుమ పెడితే చాలా బాగుంటుంది మనం దీపారాధన చేసుకున్నప్పుడు ఇంట్లో. సో అందుకని ఇలానైతే చేసి పెట్టుకున్నాను నేను సైడ్కి అయితే. సో ఇంకా చాలామంది పూజలు డైలీ పూజలు చేస్తూ ఉంటారు కదా, నేనైతే వీక్లీ 2
అంటే 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అయితే చేస్తూ ఉంటాను. సో అందుకనే ఇంకా ఈ 2 వీక్స్ నుంచి పూజ చేయలేదని ఈరోజైతే అన్ని దేవుళ్ళని అయితే తుడుచుకున్నాను. ఇక్కడ మల్లన్న విగ్రహం అంటే మల్లన్న ఫోటో, నాకు మల్లన్న అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకనే నేను విగ్రహం అయితే తీసుకొచ్చుకున్నాను. మల్లన్నకి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి నేనైతే ఆయనని మొత్తం పసుపుతోటి అలంకరిస్తానన్నమాట. పైన కిరీటం ఉంటుంది కదా, కిరీటం పైన మొత్తం పసుపుతో మంచి అలంకరించుకుంటాను. ఆయనకి చాలా ఇష్టం పసుపు బండారి అంటే, నాకు చాలా ఇష్టం. అందుకే పసుపు తోటి ఎక్కువ అలంకరణ ఏనికి ఇష్టపడతానన్నమాట మల్లన్నకి. సో ఇట్లా పసుపుతోటి పైన అలంకరణ చేసిన తర్వాత కొంచెం కుంకుమనైతే పెట్టేసుకున్నాను నేను. అలానే దేవుని మెడలో ఉన్నటువంటి హారంకి కూడా గంధం పెట్టి లైట్ అక్కడ కుంకుమనైతే పెట్టేసుకున్నాను. సో ఇలానైతే దేవుళ్ళనైతే పూజ గదిలో పెట్టేసుకున్న తర్వాత ఈరోజు మన చెట్టుకి మూడు మందారాలు పూసినాయి. గులాబీ పూలు ఒక 10 వరకు అయితే పూసాయి. ఇంకా వీటిని అయితే తెంపుకొచ్చుకొని ఇంకా దేవుళ్ళకైతే పెట్టేస్తున్నాను అన్నమాట. ఇంకా ఫ్రెష్ పువ్వులు కాబట్టి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడే చెట్టుకు తెంపేసి నేనైతే దేవునికి అయితే పెట్టేశాను. చూడండి ఎలా ఉందో, చాలా ఫ్లవర్స్ అయితే పూసాయి కదా. దేవునికి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా దీపారాధన అయితే చేసేసుకున్నాను. అలానే మీరు అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలనేది నా కోరిక అన్నమాట. ఇక్కడ దేవునికి అగరబత్తులు కూడా ముట్టించి దేవునికి అయితే పెట్టేస్తున్నాను. ఇలా చిన్న గుడి ఉండడం వల్ల మనం ఎక్కువ పూజ అనేది చేయలేము. సో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇలానైతే నా పూజన అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు ఆల్రెడీ 12 అవుతుంది. అందుకనే నేనైతే లంచ్లోకి అయితే బీరకాయ పప్పు తొందరగా కుక్కర్లో వేద్దామని అయితే ఇంకా నేనైతే బీరకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలానే కందిపప్పు కూడా నానబెట్టి పక్కన పెట్టేశాను. ఓన్లీ హాఫ్ కేజీ 50 రూపీస్ అంట. మా దగ్గరనైతే బీరకాయ 50 రూపీస్ ఉందండి. అంటే 100 రూపీస్కి కేజీ ఉందన్నమాట బీరకాయలు. రేట్లు అయితే అగ్గి మండుతున్నాయి. నాకైతే రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. టమాటా కూడా 50 రూపీస్ కేజీ మా దగ్గర. ఇంకా అన్నీ కూడా 30, 40, 50 హాఫ్ కేజీ అలా ఉన్నాయి. సో ఈరోజు అయితే హాఫ్ కేజీ అయితే బీరకాయలు 50 రూపీస్ ఇచ్చిర్రంట. సో మా ఆయననైతే మార్నింగ్ తీసుకొచ్చారు 50 రూపీస్ హాఫ్ కేజీ అంట బీరకాయలు. సో ఇంకా తొందరగానైతే 3 వచ్చినాయి. హాఫ్ కేజీ కైనా 3 బీరకాయలు వచ్చినాయి. వాటిని కట్ చేసి ఇంకా కుక్కర్లోనైతే వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 12 అవుతుంది, ఆల్రెడీ ఆకలి అవుతుంది. అందుకని ఇంకా తొందరగా కావాలంటే కుక్కర్లో వేస్తే తొందరగానైతే అయిపోతుందని ఇంకా నేనైతే బీరకాయలు అయితే అన్నీ కట్ చేసుకొని డైరెక్ట్ కుక్కర్లో వేసేసుకుంటున్నాను నేను. మీరు కూడా ఇలానే చేస్తారా? ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు ఈరోజు సాటర్డే కాబట్టి, ఇంకా టైం లేకుండే, అందుకే ఇంకా టిఫిన్ ఏం చేయలేదు మార్నింగ్. ఇంకా అందుకే ఇక లంచ్ కోసమని తొందరగా ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఆకలి అవుతుంది. అందుకే మార్నింగ్ ఇంకా 12కి అయితే ఇక నేనైతే బీరకాయ పప్పు వేసుకుంటున్నాను. ఆయిల్లో కొంచెం బీరకాయలు మంచిగా వేగిన తర్వాత మనమైతే ఉప్పు కారము ఇంకా కందిపప్పు వేసుకొని ఒక 4-5 విజిల్ వచ్చేంత వరకు అయితే ఉంచుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలానైతే తొందరగా హడావిడి ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి అయితే మనమైతే తొందరగా పని ముగించుకోవచ్చు అన్నమాట. సో ఇంకా ఫాస్ట్గా అయితే బీరకాయ పప్పు అయితే చేసుకున్నాను. ఈరోజు మీరేం లంచ్లోకి ప్రిపేర్ చేసుకున్నారు? నేనైతే ఈరోజు బీరకాయ పప్పు అండినా. మార్నింగ్ మా పాపకి అయితే క్యారెట్ రైస్ వేసి పంపించేసాను తనని స్కూల్కి అయితే. ఇంకా నేనైతే ఉప్పు కారము కొంచెం మసాలా వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఇంకా ఒక 3-4 విజిల్ వచ్చేంత వరకు అయితే నేనైతే కుక్కర్లోనైతే పెట్టేసుకుంటున్నాను. తొందరగా అయిపోతుంది, మనకు కొంచెం పని కూడా తగ్గినట్టు ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసి అయితే నేనైతే ఒక 4 విజిల్ వచ్చేంత వరకు అయితే కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.